హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ రోజు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పంతాపురం సంతలో ఉన్నాం. కాబట్టి ఈ సంత అనేది చాలా పెద్ద అతిపెద్ద సంత, ప్రతి గురువారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే మరి పశువులు, గేదెలు, మేకలు, గొర్రెపోతులు, అదేవిధంగా ఇతర కూరగాయలు, వాటి యొక్క ధరల వివరాలు తెలుసుకుంటాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 26 చెప్తారా? ఎన్ని కేజీలు వెళ్ళింది? ఎన్ని కేజీలు వెళ్ళింది? రేట్ ఇప్పుడు డౌన్ ఉందా, పర్లేదా? రేట్ ఎట్లుంది ఇప్పుడు? రేట్ ఎట్లా అడుగుతున్నారు? 22 అడిగారా? ఎంత ఇస్తారు ఫైనల్ గా? 24 ఇస్తారా? అన్నా మనేనా? ఎన్ని మొత్తం? 6. ఎంత చెప్తారు? 18 చెప్తారా? ఒకటి 18. ఒకదానికి ఎంత అండి సుమారుగా? 18 అంటున్నాం కానీ 16 అయితే వదిలేస్తారా? 18 చెప్తారు, 16 అయితే వదిలేస్తారు. ఎవరన్నా మీది? గురువియా అంటే మారుపేరమా? మొత్తం ఎన్ని? 11. ఎట్లా చెప్తారు రేటు? శాలరీ 42,000. ఒకదానికి ఎంత వెళ్ళింది? పోస్ట్ ఎంత మామూలుగా? 45 ఉన్నాయా? ఎక్కడ, ఏ ఊరు మీది? మహారాష్ట్ర. 42,000 ఒకటి. ఎంతకి ఇస్తారన్న ఫైనల్ గా? మీరు అడగండి ఒక మాట. అది ఎంత అడిగారు ఇప్పుడు? డబ్బులు పోయినా 30,000 అవుతుంది అన్న. ఎంత అడిగారు ఫైనల్ గా? ఎంత అడిగారు ఫైనల్ గా? యూట్యూబ్ ఛానల్ 30,500 అయిపోయిందా? 30,500 అంట. అడిగారంట 42,000 చెప్తుండ్రు రైతు. ఏడు ఛార్జీలా? ఎంత చెప్తున్నావు రేటు? ఎంత చెప్తున్నావు రేటు? ఎంత చెప్తున్నావు? 2 లక్షలు చెప్తున్నావా? సింగిల్ గా ఒకటి ఎంత చెప్తున్నావు? మొత్తం గుత్తా మీద ఇస్తావు. ఎంతకి ఇస్తావు ఫైనల్ గా? ఫైనల్ గా ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు ఎంత అడిగారా? ఎంతమంది మంది యూట్యూబ్ ఛానల్లే కానీ అడుగుతున్న రేట్ ఎట్లా అడుగుతారు? ఎంత అడిగారు ఫైనల్ గా? 80 వరకు అడిగారు. 2 లక్షలు అయితే ఇస్తావు అన్న. మనీ అని ఉన్నారా? ఎంత బట్టి ఉన్నారు? 83,000. 4 ఎంత పడుతుంది? ఒకటి 20,000 పడదా? 20,000 పడదా? ఏ ఊరన్నా? ఏ ఊరు? ఏన్కూరా. రేట్లు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఇప్పుడు సీజన్ కాబట్టి చూడండి. 4 వచ్చేసి 85,000, 83,000. ఎంత వస్తుందంట మామూలుగా వస్తే? కింటా వెళ్ళింది ఈజీగా. కాళ్ళు తలగాయ కలుపుకొని 25 కేజీలు చొప్పున వెళ్తుంది. వైరా దగ్గర సిరిపురం. కొన్నారా ఇవి? అమ్మారా? మీరు ఎంత అమ్మారు? 1,30,000 అమ్మారు. ఇప్పుడు ఇవి తోటకి దున్నడానికైనా ఉపయోగించి? దున్నడానికి, వ్యవసాయ పరంగా. ఎందుకు అమ్మేస్తారు ఇప్పుడు? మారుబేరం చేస్తారు. ఒకప్పుడు బాగా పశువులు కొనేటోళ్ళు, అమ్మేటోళ్ళు కానీ ఇప్పుడు లేరు. అంత ట్రాక్టర్ మీద ఆదాయం ఎక్కువ ఉపయోగపడతారు. రేటు పర్లేదా? రెండింటి మీద 1,30,000. 60,000 65,000 పడుతుంది.
మీరు వృత్తిపరంగా వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాను. ఉమ్. మళ్ళీ మరి పొలం పొలం టైంకి మరి మీకు లేకపోతే ఎట్లా మళ్ళీ కొంటారా? మాకు వస్తుంటే పోతుంటే ఆర్వేరంగా చేసేది. మార్గారు చేస్తారు. చూడండి, ఒకప్పుడు పడితాపురం సంతలో సగం పైననే వాస్తవంగా పశువులు ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ అనేది దగ్గర రావడంతో పశువులు అనేది చాలా తక్కువ. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ గొర్రెపోతులు, మేకపోతులు అవే ఉన్నాయి. పశువులు కూడా నాకు తెలుసు 20-30 గంట ఎక్కువ లేవు. ఒకప్పుడు ఈ సంత మొత్తం నిండిపోయేది దాంతో. ఇది వచ్చేసి పడితాపురం రసీదు అనేది క్రయ విక్రయాలకు రసీదు ఇచ్చేది. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి రాబారి అనే రూపం, రాబారి అనే రూపం ఇది వీరు రుసుము చెల్లించి క్రయ విక్రయాలు జరపాలి. అన్న ఇప్పుడు ఎట్లా అన్న మేకలకి ఎట్లా తీసుకునేది అన్న? ఉన్నోళ్ళు ఉందా, అమ్మిన వాళ్ళు ఉందా? కొన్నోళ్ళు ఉందా, అమ్మినోళ్ళు ఉందా? అది పశువులకైతే అది నాకు తెలియదు. ఇప్పుడు ఓన్లీ దీన్ని బట్టి 100 రూపాయలు కొండ కానీ జరిగా 100 రూపాయలు. ఆ. 4,000 చేపలకేనా ఇది? ఉమ్. కోతుల వల్ల ఉన్నాయా? కోతులలో ఖమ్మం పోటీ అంతేనా? ఇది ఇది ఇదెంత రేటు? 2,000. ఇది దానికి వెళ్ళే కానీ అది స్ట్రాంగా? దీని కూడా స్ట్రాంగ్. ఇది 2,000, ఇది 4,000.